వసుదేవసుతం వసుదేవసుతం దేవం దేవం కంసచాణూరమర్దనం కంసచాణూరమర్దనం దేవకీ దేవకీ పరమానందం పరమానందం కృష్ణం కృష్ణం వందే వందే జగద్గురుం జగద్గురుం శ్రీకృష్ణం శ్రీకృష్ణం వందే వందే జగద్గురుం జగద్గురుం సర్వం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మూడు అధ్యాయాలు విజయవంతంగా పూర్తి చేసాం. అంటే విజయవంతంగా అవునో కదలి కానీ 3 అధ్యాయాలు పూర్తి చేసాం. మనం మొదలుపెట్టిన తర్వాత 3, 4, 5 ఇప్పుడు 6వ అధ్యాయానికి మొదలు పెడతాం. ఇది 6వ అధ్యాయం మొదలు పెట్టండి. 6వ అధ్యాయం పేరు ఆత్మ సంయమ యోగం. ఆత్మ సంయోగ యోగం అంటే ఆత్మ అంటే మనం చూసాం ఇప్పుడు దాకా. ఆత్మ అంటే ఏంటి అని ఎగ్జాంపుల్. ఈ ఆత్మాన్ని మనము నిగ్రహించుకుని సంయమనంతో అంటే సమానంగా ఎటువంటి ఈ ఎక్కువలు తక్కువలు లేకుండా వికారాలు లేకుండా దాన్ని మనం నిలబెట్టుకోవడం అనేది ఇప్పుడు ఈ ఇందులో మనకు ఆత్మ సంయమ యోగంలో చెప్తారు. ఇందులో ఎక్కువగా ముఖ్యంగా ఇందులో ఏంటంటే పరిచయంలో మళ్ళీ నిష్కామ కర్మయోగము తర్వాత ఈ జ్ఞానయోగము ఇవన్నీ కొంచెం కొంచెంగా మళ్ళీ టచ్ చేస్తారు. కొంచెం స్పృశించి అలా పైన దీంట్లో ఎక్కువ ధ్యానం మీద ఈ 6వ అధ్యాయంలో ధ్యానయోగ పద్ధతి, దాని నుంచి మళ్ళీ మనోనిగ్రహం ఇట్లా యోగం యోగాసనాలు కానీ ఈ ఆత్మయోగం అని కానీ ఈ ధ్యానం అని కానీ చేయకపోతే దాని యొక్క మహిమ ఏంటి, చేయకపోతే ఏం జరుగుతుంది, వానికి ఎట్లా యోగ భ్రష్టుడికి ఎట్లా సద్గతి వస్తుంది, మంచి అంటే మంచి ఉన్నత లోకాలు ఎట్లా వస్తాయి, ఇవన్నీ ఈ అధ్యాయంలో మనకి స్వామిలో ఇంకా కొంచెం లోతుగా తీసుకెళ్తారు. అప్పుడు దాకా మనం ముందు ఇవాళ బహుశా ఈ 2 యోగాల గురించి, నిష్కామ కర్మయోగం గురించి, తర్వాత యోగం చేసే వాడి లక్షణాలు, యోగాసనాలు, ఏ యోగం అయినా సరే మనకు 12 రకాల యోగాలు మనం చెప్పాం కదా, నేను చూసుకున్నాం కదా. దాంట్లో ఏదైనా సరే ఎన్ని యజ్ఞాలు చేసినా సరే అందులోంచి ఎన్ని యజ్ఞాల్లో ఒకటి యజ్ఞం మనకి అష్టాంగ యోగం. అష్టాంగ యోగంలో 8 రకాల యోగాలు ఉన్నాయి, అవన్నీ చూసాం. ఈ అష్టాంగ యోగం నుంచి మనం ధ్యానం అనే ధ్యానము, ప్రాణాయామం, తర్వాత మన ఈ ఆసనాలు, ముద్రలు, శ్వాసక్రియలు ఇవన్నీ కూడా వస్తాయి. నియమ అనియమ ప్రాణ ఇట్లా మన ధ్యానము, ఈ అన్ని మొత్తం 8 రకాల యోగాలు మనం ఇందులో చర్చించుకోవడం జరుగుతుంది అన్నమాట. దానికి ఈ ముందుగా ఉపోద్ఘాతంలో ఈ 2 కర్మయోగం గురించి, నిష్కామ కర్మయోగం గురించి, జ్ఞానయోగం గురించి, మన కర్మ సన్యాస యోగం గురించి, వీటి గురించి కూడా కొంచెం చర్చ జరుగుతుంది అన్నమాట. దీంట్లో మనం చూసాం 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నిష్కామ కర్మయోగం చెప్పిన తర్వాత మనకి 4 జ్ఞానయోగం చెప్పేటప్పుడు అధ్యాయంలో ఏది ఎక్కువ, ఏది గొప్పది, కర్మయోగం గొప్పదా జ్ఞానయోగం గొప్పదా అని చెప్పి కర్మయోగాన్ని ముందుగా ఆచరించి అది పునాదిలాగా వేసుకుని దాని మీద నుంచి మనం జ్ఞానాన్ని సంపాదించుకొని మన అంతర్ముఖమయ్యి ఆత్మదర్శనం చేసుకుని మనం ముందు ముముక్షువులుగా అంటే మోక్షాన్ని సాధించటం అనేది మనకి చెప్పారు. ఈ 2 ఒకటే, అన్నిటికంటే కూడా ఈ కర్మయోగమే పెద్ద మంచిది. దీని నుంచి మనం నిష్కామ కర్మయోగం నేర్చుకుని మనసుని, శరీరాన్ని, ఇంద్రియాలని నియంత్రణలో పెట్టుకుని వాటిని మనం ఈ మోక్షాన్ని సాధించాలి అని చెప్పి చెబుతూ మన భగవాను మనకి యోగులు, మునులు, తర్వాత మనం ఇవి అవసరం లేని వాటిని మన నుంచి బయటికి నెట్టేసి మనం లోపల ఉన్న దాన్ని శుద్ధి చేసుకుని మన మనసుని నిర్మలంగా ఉంచుకొని ముందుకు తీసుకెళ్ళడం ఒకటి. తర్వాత భోక్తలు అనేది యజ్ఞభోక్తలు, యజ్ఞానికి
మనం ఆ ఆ అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఏ యజ్ఞం చేస్తే ఆ దేవతలు దానికి అధిపతులుగా వస్తారు, వాళ్ళనే పోక్తలు కాబట్టి. తర్వాత ఈ మున్నిందులు తత్వజ్ఞానము, తర్వాత భగవంతుడు, ఇవన్నీ మనకి ఆత్మజ్ఞానము, ఇవన్నీ మనకి ఇంద్రియాలను జయించడం, ఇవన్నీ మనకి 29వ శ్లోకంలో మనకు అన్ని చెప్పారు. ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చేయండి అని చెప్పి అక్కడక్కడ ఎలా చేయాలి అనే దాన్ని పై పైన చెప్పుకుంటూ వచ్చారు. ఈ అధ్యాయంలో మనకి ఈ మూడింటిని, ధ్యానం ఎలా చేయాలి, ఈ కర్మ సన్యాస యోగం ఏంటి, జ్ఞానయోగం గొప్పదా, ఏది పెద్దది అని చెప్పి అనుకుంటూ రెండు ఒకటి అని చెప్పి, కాకపోతే కర్మ సన్యాసము కర్మయోగం అనేది కొంచెం జ్ఞానయోగం కంటే తేలికైంది. ఎందుకంటే అది మన చేతిలో ఉంది. మనం వైరాగ్యము, విరాగ్యం, ఈ తర్వాత అన్నిటి నుంచి మనం వదిలించుకోవటము, బంధాల నుంచి వదిలించుకోవటము, ఇవన్నీ మనం అనుకుని మనం చేయగలిగేవి. జ్ఞానయోగం అనేది మనకు గురువు ఉండాలి, ఆ గురువు మనకు మార్గదర్శకం చేయాలి, మనకు దాంట్లో అభ్యాసం చేయించాలి. తర్వాత మనం ఎక్కడో కూర్చొని మనకి ఎటువంటి ఆ, అంతరాయాలు రాకుండా ఉండేట్టుగా మనం ధ్యానం చేసుకోవాలి. ఇవన్నీ చెప్తూ కర్మయోగంలోకి వచ్చేటప్పటికి మనం గృహస్థాశ్రమంలో ఉండే, ఇంట్లో ఉండి, మన సంసారంలో ఉండి, సమాజంలో ఉండి కూడా మనం అన్నిటినీ వదిలేయచ్చు, త్యజించవచ్చు, మనం సన్యాసం తీసుకోవచ్చు, అన్నిటినీ సన్యాసించవచ్చు అని చెప్పి మనకి దాంట్లో చెప్పుకుంటూ వచ్చారనమాట. అందుకే ఈ అధ్యాయంలో ముఖ్యంగా ధ్యాన యోగం గురించే మనకి ఎక్కువ ఉంటుంది. ఈ ముందు 2-3 శ్లోకాలు కొద్దిగా దీన్ని పరిచయం చేసిన తర్వాత మళ్ళీ దాంట్లోకి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఈ భావన్ గారు మొదలెడతారు. ఓకే అండి. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అత షష్టోధ్యాయః ఆత్మ సంయమ యోగః. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ నా నిరగ్నిర్న చాక్రియః. దీని ముందు భగవాన్ వాచ అంటే భగవంతుడు చెప్తున్నారు. యహ ఎవడు కర్మఫలం కర్మ యొక్క ఫలమును అనాశ్రిత ఆపేక్షింపని వాడై కార్యం చేయవలసిన కర్మమును కరోతి చేయుచున్నాడో నహ అతడు సన్యాసి సన్యాసేను యోగి యోగీచ అంటే యోగిను భవతి అగుచున్నాడు. నిరగ్ని అగ్నిహోత్రమును వదిలినవాడు నా కాడు. అక్రియ అక్రియ కర్మలను విడిచిన వాడును నా సన్యాసి యోగియు కాడు. ఇందులో భగవంతుడు స్వామి ఏం చెప్తున్నారంటే, ఎవరైతే కర్మలను ఎటువంటి చేయాల్సిన కర్మలు, ఇందులో మనకి నియత కర్మలు, అనియత కర్మలు, తర్వాత మనం ఆ నిషిద్ధ కర్మలు, సత్కర్మలు, ఇవన్నీ రకరకాలుగా మనకు ఉన్నాయి. వీటిల్లో మనము ఈ నిషిద్ధ కర్మల జోలికి మనం పోము. మనం చేయవలసిన కర్మలు ఏదైతే ఉన్నాయో సకర్మలు అని మనం మంచి కర్మలు అనేదాన్ని అవి మాత్రమే చేయాలి. అది మన ధర్మాన్ని అనుసరించి స్వధర్మాన్ని మళ్ళీ మనం పాటిస్తూ మనకి ఏ అయితే కర్మలు మనం చేయాలో మనకు నిర్దేశింపబడిన ఈ బాబు ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి, ధూమపానం చేయకూడదు, మదిరపానం చేయకూడదు, కోర్కులు కాము ఇవన్నీ చేయించాలి, వాడి జోలికి పోకూడదు, నువ్వు ఎంతసేపు దానం చేయాలి, ధర్మం చేయాలి, భగవంతుని పూజించాలి, నువ్వు చేసే పనిలో నువ్వు నిష్ఠగా ఉండాలి, పొద్దు నుంచి ఏ పని అయితే ఉందో అనుష్ఠానం ప్రతిదీ ఆ క్రమ పద్ధతిలో ఒక్కోటి చేసుకుంటూ రావాలి. బ్రహ్మముహూర్తంలో లేవాలి, లేచి పొద్దున్నే తయారయ్యి నువ్వు వంటగదిలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దాని ప్రకారం ఏది చేయాలో మనం నిష్ఠగా ఏకాగ్రత చేయాలని ఇట్లా ఈ విధంగా రకరకాలు మనకి సకర్మలు మనం చేయాల్సిన కర్మల గురించి మనకు చెప్పుకుంటూ వచ్చారు. ఆ కర్మల్ని ఎవరైతే చేస్తారో అది కూడా ఎలా చేయాలి, ఫలాపేక్ష లేకుండా. ఎవడు చేయవలసిన కర్మలను ఫలాపేక్ష లేకుండా చేయను అతడే సన్యాసి యోగి నవ్వును. అంతేగాని అగ్నిహోత్రంను వదిలినవాడు కానీ కర్మలను విడిచినవాడు కానీ సన్యాసి యోగి ఎప్పటికీ కానేరడు. సన్యాసి అంటే ఈ కాషాంబరాలు ధరించి మనం
మా కాషాయం దుస్తులు అన్ని వేసుకుని జోలి పట్టుకుని రుద్రాక్షలు మెడలో వేసుకుని కమండలం ఒకటి పట్టుకుని ఈ చేతికర్ర ఒకటి పట్టుకుని ఇవన్నీ పట్టుకుని వెళ్ళేవాడు సన్యాసులు కాదు. సన్యాసి అంటే అన్నిటినీ త్యజించినవాడు, అన్నిటినీ వదిలేసినవాడు, దేనికిను చలించనివాడు సన్యాసి. ఏ పని చేసినా కూడా దాన్ని కర్మ ఫలితం ఏంటి అనేది ఆలోచించడు, నా ఫలితం ఏమొస్తుంది అనేది కూడా ఆశించడు, దాని గురించి కూడా పట్టించుకోడు. ఇది మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తాం, ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఒక నది దగ్గర గురు శిష్యులు అందరూ వెళ్తుంటే ఒక నది వస్తుంది, నదిలో చాలా నీళ్లు ఉంటాయి. ఒక ఆవిడ నీళ్లు దాటలేక ఆ నది దాటాన్ని భయపడిపోయి ఆ నది యువతల ఒడ్డునే ఉంటది. గురువు గారు అడిగితే అమ్మ అయ్యా నది దాటాలి, నాకు భయంగా ఉంది అంటే ఆయనే ఎత్తుకుని తీసుకెళ్లి అవతల పక్కన దింపుతుంది. ఇది ఒక శిష్యుడికి ఇది నచ్చలేదు. ఇదేంటి గురువు గారు ఆవిడ ముట్టుకోవటం ఏంటి, ఆవిడ మోసుకెళ్ళటం ఏంటి, దింపటం ఏంటి, ఇదంతా తప్పు కదా, గురువు గారు ఎంత తప్పు చేశారు అని చెప్పి ఆయన ఆ శిష్యుడు బాధపడిపోతున్నాడు. బాధపడిపోయి సాయంత్రం దాకా వచ్చేదాకా జీవాదులోనే ఉన్నాడు పాపం. ఆయన ఉన్నాక చివరికి ఆ బాధలో నుంచి బయటకు వచ్చి ఇక గురువు గారిని అడుగుతాము, ఎందుకు ఈ టెన్షన్, నాకు ఈ చికాకంతా అని చెప్పి గురువు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాం. స్వామి మీరు ఇట్లా ముట్టుకున్నారు కదా, ఆవిడ ఎత్తుకొచ్చారు, మీరు ఎందుకు ఇట్లా అంట అంటే, నువ్వు ఇంకా మోస్తూనే ఉన్నావు ఆ ఆలోచనని, నేను ఎప్పుడో వదిలేశాను, అక్కడ ఆమెను దింపేశాను, అక్కడతో నా పని అయిపోయింది, నేను చేయాల్సింది చేశాను, దాని గురించి ఫలితం ఏమొచ్చింది, ఫలం ఏమొచ్చింది, నేను ఏం చేశాను, నాకు ఎంత పుణ్యం వచ్చింది, లేకపోతే నాకు ఎంత స్పర్శ సుఖం వచ్చింది, ఇవన్నీ నేను ఆలోచించలేదు. ఆవిడ కష్టంలో ఉంది, చేయాలి, ఆవిడ తీసుకెళ్ళి ఆ కష్టం నుంచి బయటకు తీసుకొచ్చేసాను, అయిపోయింది. నువ్వెందుకు ఈ ఆలోచన ఇంకా నీతో పాటు మోసుకుంటూ వస్తున్నావు, ఇది అవసరం లేదు కదా నీకు అని చెప్పి ఆయన చెప్తాను. అంటే సన్యాసి అంటే కర్మని చేయటమే కానీ ఎటువంటి ఫలాపేక్ష దాని ప్రతిఫలాన్ని కోరవు. అంటే నేను నీకు ఈ సహాయం చేశాను, మనకు చాలా మంది అనుకుంటారు, వాడికి నేను ఎంతో సహాయం చేశాను, వాళ్ళ కుటుంబానికి నేను ఎంతో చేశాను, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను అయినా గాని కృతజ్ఞత లేదు, నాకు అసలు మర్చిపోయారు మమ్మల్ని నాకు అవసరం అనుకుంటారు. వచ్చినప్పుడు నాకేం సహాయం చేయలేదు. వాళ్ళు ఏమంటారంటే, ఎవరేమన్నారు మిమ్మల్ని అంటారు సార్, సహాయం పొందినాడు అవసరం అయినాక. ఇప్పుడు అది ఎన్ని రకాలుగా మనం మనకు సహాయం చేసిన వాడి గురించి చేయలేదని చెప్పి ఎన్ని రకాలుగా మాట్లాడు. నేను చేశాను, నేను చేస్తే సహాయం చేయించుకున్నారు కానీ నాకు మళ్ళీ అవసరం వచ్చినప్పుడు చేయలేదు అని. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు అరుణ్ గారు అన్నట్టు వాళ్ళు చేయమని అడగలేదు, చైనా మనం చేసాం, ఒకటి. రెండు, అడిగారు, అడిగితే చేసాం, బాగానే ఉంది. నువ్వు ఎందుకు చేసావు, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా వాళ్ళు అడిగారని చెప్పి చేశారు, అయిపోయాను. నువ్వు అదే మనసులో పెట్టుకుని నాకు ఎప్పుడైనా అవసరం వస్తే వీళ్ళు నాకు సహాయం చేస్తారు, ఇవాళ నేను చేస్తాను చేసాం అనుకోండి, అప్పుడు సహాయం కింద రాదు, అది వ్యాపారం. నువ్వు నాకేమి ఇచ్చావు, నేను నీకేమి ఇస్తున్నాను, నేను నీకు ఇది ఇచ్చాను, నువ్వు నాకు ఇది, అప్పుడు ఏమవుతుంది, నువ్వేదో ఇస్తావని నేను ఆశించి నీకు చేశాను కాబట్టి నువ్వేం ఇవ్వలేదు నాకు, నువ్వు నన్ను పట్టించుకోలేదు అంటే ఏమవుతుంది, వ్యాపారమే కదా, ఇచ్చిపుచ్చుకోవటం కదా. హలో, వ్యాపారమే సార్, ఇచ్చిపుచ్చుకోవడమే. మరి ప్రతిఫలం ఆశించకుండా చేయాలి సార్. మీరు ప్రతిఫలాన్ని ఆశించకుండా నువ్వు చేయాలి. చేసినప్పుడు దానికి ఆ కర్మ ఫలం ఏదైతే ఉందో అది నీకు అంటదు, అంతా కృష్ణార్పణం వస్తుంది. అది అట్లా చేసిన వాళ్ళే సన్యాసులు, యోగులు అవుతారు. అంతేగాని కమండలాలు దుస్తులు వేసుకొని, పాదుకులు వేసుకుని, జుట్టు పెంచుకుని, ముళ్ళు కట్టుకుని, జడలంతా గట్టిపోయి జుట్టు అంతా ముఖానికి పసుపో బూదియో ఏదో ఒకటి రాసుకుని ఈ విధంగా వాళ్ళు సాధువులు కాదు. వాళ్ళు ఏంటంటే పైకి కనిపిస్తారు కానీ మనస్సులో కానీ, చర్యల్లో కానీ, చేతల్లో కానీ వాళ్ళు ఆ పరిపూర్ణత అనే దాన్ని వాళ్ళు సాధించాలి. ఆ వేషాన్ని వాళ్ళు అడ్డం పెట్టుకుని దాంట్లో నుంచి ప్రయోజనం పొందేటువంటి ఆలోచన అది.
కాబట్టి మనం వాళ్ళందరూ సన్యాసులు, వాళ్ళందరూ అగ్నిహోత్రాన్ని కర్మల్ని వదిలేసి పట్టించుకొని వాళ్ళందరూ ఎప్పుడు కూడా సన్యాసులు యోగులు కాలేరు అని చెప్పాలి. అందుకని చేయవలసిన కర్మల్ని చేయాలి. అది కూడా ఏ కర్మ అంటే ఆ కర్మని చేయకూడదు. మనం చేయవలసిన కర్మలు ఏవైతే ఉన్నాయో మనకి చెప్పబడిన కర్మలు, మన సకర్మలు, మనకు సమాజానికి ఉపయోగపడేది, మనకు ఉపయోగపడేది, నలుగురికి ఉపయోగపడే కర్మలు ఏదైతే ఉన్నాయో ఆ కర్మలు మాత్రమే చేయాలి. అట్లా ఎటువంటి ఫలాపేక్ష ఉండకూడదు. మళ్ళీ దాని మీద మనం ఏమీ ఆశించకూడదు. కాబట్టి ఎప్పుడో ఏకాంతంగా నిలబడి తపస్సును ఉండి తపస్సు చేస్తున్నామని చెప్పి కాలం గడుపుతూ వ్యర్థంగా ఏమీ చేయని వాళ్ళు ఈ సన్యాసులు అవ్వలేరన్నమాట వాళ్ళు. అందుకని ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే సన్యాసులు అని చెప్పడానికి ఒకటే ఒక గుర్తు ఏంటంటే అది కర్మఫల త్యాగం. కర్మఫలాన్ని మనం త్యాగం చేయాలి. కర్మల ద్వారా వచ్చే ఫలితం ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకోకపోం. ఇక్కడ ఇంకొక చిన్నదానికల్లా ఇది పూర్తి చేసుకుని తర్వాత ఈ ఫలాపేక్ష లేకపోవటం, లేకపోతే బంధు ప్రీతి, లేకపోతే ఇంకా విషయ రాగద్వేషాలు ఇవన్నీ లేకపోవటం, ఇవన్నీ లేక ఆపేక్ష అనేది ఉండకూడదు అనమాట. ఈ రెండు ఉండి వాళ్ళు సన్యాసులు అని చెప్పొచ్చు. దాన్ని ఎలా కనుక్కోవాలంటే వాళ్ళు చేసే ఆచరణ, వాళ్ళు చేసే పనులు బట్టే మనకు తెలిసిపోతుంది. వీడు మంచివాడా కాదా, వీడు మంచి పని చేస్తున్నాడా చెడ్డ పని చేస్తున్నాడా, ఏమీ చేయకుండా సోమరిపోతులా కూర్చుంటున్నాడు, ఇవన్నీ మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, మనం గ్రూపుల్లో గనక చూస్తే 10 మంది పనిచేసేటప్పుడు ఒకడు బస్తా మోసుకెళ్తుంటాడు, వెనకాల ఇంకొక అతను ఏం చేస్తాడు, దాని మీద చెయ్యేస్తాడు. ఆ బస్తా దింపిన దాకా అక్కడ దాకా వెళ్తాడు. ఆ బస్తా వాళ్ళు ఆ బండి మీద వేస్తారు, మళ్ళీ అతను తిరిగి వస్తాడు, వీడు కూడా తిరిగి వచ్చేస్తాడు. అట్లాగే ఒక బండి దోసుకెళ్తున్నారు అనుకోండి, వీడు ఆ బండి మీద చేయేస్తాడు. ఆ బండి వాళ్ళు దోసుకెళ్తారు, వచ్చి వీటి చెమట వచ్చి బాగా ఎంత కష్టం. ఇది పనిచేసే తత్వం ఇది. సార్ ఇక్కడ కొంచెం సపోర్ట్ గా నెట్టేది ఒకటి ఉంటది, కావాలని ఊరికే చేయబెట్టుకొని ఊరికెళ్ళేది ఉంటది. 2 రకాలు మనం ఉంటాయి కదా సార్. కావాలని కొంచెం చేతపడుకునే ఏటవాలుగా వాళ్ళ గురించి ఉందనుకోండి, కొంచెం ఏటవాలుగా కొంచెం ఉందనుకోండి, ఎత్తుంటే అప్పుడు నెట్టాలి తోస్తాము వెనకవైపు. మనం కూడాను. అవును, అది అవును, సహాయం, అది సహాయం. అలా కాకుండా అవును. మామూలుగా వెళ్ళే బండికి మనం పై చేయానిస్తే అది సహాయం ఎట్లయిద్ది, పని కూడా కాదు అది, పని కూడా కాదు, ఊరికే షో. సోమరిపోతాం. సో అనమాట. అవును. ఇదంతా ఇట్లా చేసేవాళ్ళు వీళ్ళందరూ వాళ్ళని సన్యాసులు ఎవరు అట్లా పై కనపడే వాళ్ళని. అందుకని మనం ఇక్కడ చేయాల్సిన 2 విషయాలు. ఒకటి, మనం చేయవలసిన పనే మనం చేయాలి. మనం ఏ పని అయితే చేయాలో ఆ పనే చేయాలి, కానీ మనకు అనవసరమైనవి, మనకు చేయకూడనివి, అనవసరమైనవి ఇవన్నీ మనం చేయకూడదు. ఇంకోటి, ప్రతిఫలాపేక్ష అనేది ఉండకూడదు. మనం దాని గురించి ఏమీ ఆశించకూడదు. ఈ 2 లక్షణాలు మనకి సన్యాసులు అని చెప్పుకోవటానికి ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని ఈ అధర్మ కార్యాలు, శాస్త్ర విరుద్ధమైన, శాస్త్రం చెప్పనివి, శాస్త్రం చెప్పిన వాటికి వ్యతిరేకంగా చేసేది, పాప కార్యాలు ఎప్పటికీ చేయకూడదు. ధర్మ కార్యాలు, శాస్త్రం చెప్పిన కార్యాలు, పనులు, పుణ్య కార్యాలనే చేయాలి. అది కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి. అట్లాంటి ఆచరణ చేసి ఆ విధంగా ప్రవర్తించేవాడే నిజమైన సన్యాసి అని చెప్పి, అది గృహస్థంలో ఉండి కూడా సంసారం చేస్తూ కూడా ఇవన్నీ మనము త్యజించి త్యాగం చేసి దాన్ని మనం అమలు చేయొచ్చు అని చెప్తున్నారు. ఇంకోటి, ఈ ఉత్తమ ఫలాలు ఏదైతే పొందుతున్నాడో ఈ సన్యాసులు, మనం ఈయన చేసిన వాటికి ఏదో ఒక ఫలం మనం భగవంతుడు రాసి పెడతాడు కదా, నువ్వు ఈ పని చేసావు దీనికి నీకు ఇంత ఫలితం వచ్చింది మన అకౌంట్లో వస్తుంది కదా, పుణ్యం అకౌంట్లో మనకు పడిపోద్ది. అది ఎవరు చేయాలి అంటే, దీనికి ఇక్కడ ఏమి ఫలానా వాళ్ళు, ఫలానా వర్గము, ఫలానా కులము, ఫలానా మతము, వీళ్ళే ఫలానా టైప్ ఆఫ్ ఈ విధమైన ఇట్లాంటి వ్యక్తులు, లేకపోతే ఇట్లాంటి కుటుంబాలు వీళ్ళే చేయాలని ఎక్కడా లేదు. ఇవి అందరూ చేయొచ్చు, ఇవి ఎవరైనా చేయొచ్చు. వారు వీరే ఒకళ్ళకి, ఇది ఒక ప్రత్యేకమైన వర్గానికో, ఒక ప్రత్యేకమైన జాతికో, ఒక ప్రత్యేకమైన మతానికో ఇది నిర్దేశింపబడలా. మిగిలిన వాళ్ళలాగా మనం ఇక్కడ చెప్పేది స్వామి భగవద్గీతలో అందరికీ అందుబాటులో, అందరికీ వీలుగా అందరూ చేయొచ్చని చెప్తున్నారు. ఇది నేను నిమ్న జాతి వాడిని, కింద జాతి వాడిని నేను చేయకూడదు అని చెప్పలా.
నీవు మనకు వెంకటేశ్వర గుడిలో కూడా తిరుపతిలో ఏ మతస్థులైనా దర్శనానికి వెళ్ళొచ్చు. తెలియకుండా ఎంతో మంది ఎన్నో రకాల మతస్థులు లేకపోతే ఎన్నో రకాల జాతుల వాళ్ళు కులాల వాళ్ళు గుళ్ళోకి వెళ్తూనే ఉంటారు. ఇది తెలిసిన చోట ఏం చేస్తారంటే వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి, నాది ఈ మతం కాకపోయినా ఈ మతం నేను నమ్ముతున్నాను అని చెప్పి, గౌరవిస్తున్నాను అని చెప్పి ఏదో ఒక డిక్లరేషన్ ఏదో ఉంటుంది, అది ఇచ్చేసి వెళ్ళాలి. అది అందరికీ ప్రవేశం ఉంటుంది. నువ్వు మతం మారమని చెప్పరు, నువ్వు నీ ధర్మాన్ని వదిలేసి రమ్మని చెప్పరు. మిగిలిన వాళ్ళలా కాదు. మనకున్న గొప్పతనం మన హిందూ మతంలో, మన దేవుళ్ళలో మనకున్న ఒక గొప్ప విషయం అది. మనం గమనించం, మనం ఎవరికి చెప్పు. ఇక్కడ మనకి ఒక చిన్న విషయం మనం చూడాల్సింది ఏంటంటే, అసలు సన్యాసం అంటే ఏంటి? ఇది సన్యాసి అనేవాడు ఈ రెండు చేస్తే సన్యాసి అవుతాడు అనేది ఒక విషయం పక్కన పెడితే, అసలు సన్యాసి అంటే ఏంటి? ఈ త్యాగం అంటే ఏంటి? త్యాగం అంటే ఏంటి? త్యాగం అంటే ఏంటండి? తనకు కావాల్సింది కూడా వదిలేసుకొని వేరే వాళ్ళకి చేయడం సార్. కొంచెం దగ్గరలోకి వచ్చారు, చెప్పండి. త్యాగం అంటే మనకెంతో ఇష్టమైన, అవసరమైన, విలువైన దాన్ని కూడా ఇంకొకళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళ మంచి కోసం అంటే దాన్ని వదులుకోవడాన్ని మన దృష్టిలో త్యాగము అని చెప్పచ్చు. ఆ త్యాగం అనేది ఏదైనా అవ్వచ్చు, వస్తువే అక్కర్లా. ప్రేమ అవ్వచ్చు, సమయం అవ్వచ్చు, లేకపోతే దాని డబ్బు అవ్వచ్చు, సుఖం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు కొంతమంది బాధలో ఉంటారు, ఆ బాధ పోవాలి, అది ఎవరికి చెప్పుకోవాలి, లేకపోతే వాళ్ళకి ప్రేమ చూపించే వాళ్ళు ఎవరు లేరు, ఎప్పుడు అంతా తిట్లు అట్లనే ఉంటారు, వాళ్ళకి మనం ప్రేమ పంచాలి. ఇది కూడా మనకి ఇష్టమైన దాన్ని మనం వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళ శ్రేయస్ కోసం. వాడికి ప్రేమ పంచితేనో, దయ చూపిస్తానో వాళ్ళకి ఒక సాంతన అనేది, ఒక శాంతి కలుగుతుంది. అది కూడా త్యాగం. అది త్యాగం ఏం చేస్తున్నాము ఇప్పుడు మనం? చాగంటే ఆయన చెప్తారు, ఆయన ఒక అమ్మాయి ఆయన బోధనలు విని చాలా మార్పు వచ్చి ఆమె ఏం చేస్తుందంటే, మామూలుగా కూడా చాలాసార్లు చూసాం, ఆసుపత్రికి వెళ్తే పొద్దున్నే ఒక గంట సేపు ఏదో హాస్పిటల్కి వెళ్ళిపోయి, గవర్నమెంట్ హాస్పిటల్ అనుకోండి, అక్కడైతే ఈ అటెండెంట్స్ ఉంటారు, పెద్దగా పట్టించుకోరు కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళ నర్సుల్లాగా వాళ్ళతో మందులేసి, లేకపోతే వాళ్ళకి కావాల్సినవన్నీ సర్ది పెట్టి, వాళ్ళకి ఏదో ఒక సేవ అక్కడ అవసరం, వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ బాత్రూమ్ తీసుకెళ్ళటం, లేకపోతే బ్రష్ చేయటం, లేకపోతే బట్టలు మార్చడం, ఏదో ఒక అవసరం ఉంటుంది అక్కడికి వెళ్తే. అన్ని నర్సులు లేకపోతే ఆయాలే చేస్తారనేం కాదు కదా. అట్లాంటిది ఒక రోజు ఒక గంట సేపు ఆ అమ్మాయి చేస్తుంది. ఆయన చాగంటే ఆయన 2-3 సార్లు, చాలాసార్లు ఆయన దీంట్లో చెప్తారు, మీ బోధనలు విని నేను ఇలా మొదలు పెట్టానండి, ఇలా మారిపోయానండి అని చెప్పాను. అట్లా ఒక సేవ అనేది మనం ఏ విధమైనదైనా చేయొచ్చు. అవతల వాళ్ళకి మనం చేసిన సేవ వల్ల, మనం చేసిన పని వల్ల వాళ్ళకి ఒక సాంతన అనేది, లేకపోతే ఒక ప్రశాంతత అనేది, ఒక సుఖం అనేది ఏదో ఒకటి కలిగినప్పుడు మనం కష్టం కలగకూడదు. అట్లీస్ట్ ఏంటంటే మనం చేసిన దానివల్ల వాళ్ళ కష్టం కలగకుండా ఉంటే చాలు. ఈ విధంగా చేసేదాన్ని మనం త్యాగము అంటే. సార్, త్యాగానికి మనం మారుపేర్లు చెప్పుకుంటారు. శ్రీ రమణులు ఏం చెప్తారంటే, త్యాగం గురించి చెప్పేటప్పుడు అందరి గురించి చెప్పుకుంటూ వస్తారు. రాముల వారి దగ్గర నుంచి, ఊర్మిళ దగ్గర నుంచి, సీతమ్మ వారి దగ్గర నుంచి, లక్ష్మణుడు, విభీషణుడు, జటాయు, మళ్ళీ శ్రీకృష్ణుడే, మళ్ళీ ఆయన చాలా త్యాగాలు చేశారు కదా. తర్వాత ఏకలవ్యుడు, భీష్ముడు, శిబి చక్రవర్తి, వీళ్ళందరూ కూడా ఎటువంటి స్వార్థము లేకుండా త్యాగాన్ని చేసిన వాళ్ళు. వీళ్ళంతా మనకి త్యాగాలు చేసిన వాళ్ళు అనమాట. అందులో ఇంకోటి విచిత్రంగా చెప్తారు,
మనం గీత 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 అన్నాం అనుకోండి రిపీటెడ్గా, మనం మర 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 అంటే రామ 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 అని ఎట్లా వస్తుందో, గీత 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 అని ఇలా అనుకుంటూ వెళ్తే త్యాగి 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 అని వస్తుంది. అంటే గీత అనేది త్యాగము అని చెప్పటం అన్నమాట. కర్మఫల త్యాగం గురించి అందుకు గీతలు చెప్పారు కాబట్టి దానికి ఈ విధంగా వస్తుంది అని చెప్పి. ఇక్కడ ఒక శిష్యుడు ఇట్లాగే మళ్ళీ ఆయన కర్మఫల త్యాగం గురించి రమణులను అడిగితే, రమణులు మౌనం కదా, ఆయన మాట్లాడరు కదా. ఆయన అక్కడ తిరువన్నామణిలో ఆశ్రమం కాబట్టి కొండ మీద పక్కన గట్టు ఉంటుంది, కొండ ఉంటుంది కదా, మనం గిరివలయం చేస్తాం కదా, ప్రదర్శనలు చేస్తాం కదా, పర్వతం చుట్టూ. దాని మీదకి ఆయన వెళుతూ ఆ శిష్యుని కూడా రమ్మని చెప్తే ఆ శిష్యుడు కూడా వెళ్ళాడు ఆయనతో పాటు. ఆయన పైదాకా వెళ్ళారు, సగం దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కొమ్మ ఉంటే ఆ కొమ్మని విరిచి దాన్ని చెక్కి ఒక కర్రలాగా చేసి ఒక పదును పెట్టి మళ్ళీ వెనక్కి వస్తున్నారు. అక్కడి నుంచి ఇద్దరు వెనక్కి వస్తుంటే దారిలో కింద కొండకు కింద దగ్గరకు వచ్చేటప్పటికి ఒక అబ్బాయి ఏడుస్తూ కనపడతాడు. అది ఆవుని కాస్తుంటాడు, ఆవుల్ని మేతకు తీసుకెళ్తారు, ఆవులు కాస్తాడు అనమాట. ఎందుకురా బాబు ఏడుస్తున్నావు అంటే, నా కర్ర ఎక్కడో పడిపోయింది, ఆవుల్ని కంట్రోల్ నియంత్రించడానికి ఉండేది, ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే నన్ను ఇంట్లో తిడతారు, నేను ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకని ఏడుస్తున్నాను అంటే. రావణుడు ఆయన ఆ కర్రను తయారు చేసుకొని వచ్చారు కాబట్టి ఆ కర్ర అబ్బాయికి ఇచ్చేసేసి ఇది తీసుకొని వెళ్ళిపోవాలి. అబ్బాయి సంతోషంగా అబ్బాయి వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరూ ఆశ్రమానికి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ శిష్యుడికి అర్థం అవుద్ది, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండే శిష్యులు మరీ మందబుద్ధులు ఉంటారు కదా, పుస్తకాస్తో ఆలోచన ఉండి అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ అబ్బాయికి అర్థమైంది, ఆ శిష్యుడికి ఆయన ఆశ్రమంలో అవసరం ఉందని చెప్పి తెచ్చుకున్న కర్రని అవసరానికి మన అవసరం కోసం తెచ్చుకున్న దాన్ని అవతల అబ్బాయి బాధపడుతున్నాడు, అబ్బాయికి అవసరం అని, మనకంటే అబ్బాయికి ఎక్కువ అవసరం అని చెప్పని ఆయన అంత పైకి వెళ్ళి తీసుకొచ్చి దాన్ని తయారు చేసి కొమ్మలని చుట్టూ చీడుగళ్ళన్నీ నరికేసి ఆ పక్కన అన్ని కొమ్మలు దాన్ని తయారు చేసి ఉన్నగా తయారు చేసి తీసుకొచ్చి ఇంత చేసింది అబ్బాయికి ఇచ్చేస్తారు. అంటే త్యాగం అంటే మనకు అవసరమైనా కూడా మనకు అవసరాన్ని వదిలేసి అవతల వాళ్ళకి ఇది ముఖ్యము అనుకున్నప్పుడు చేసేదాన్ని త్యాగం. ఆ కర్మ ఫలం మనం త్యాగం చేయటం, మనం చేసిన కర్మ ఏదైతే ఆయన చేసిన ఈ కర్మ పైకి వెళ్ళటం తీసుకురావటం ఇవన్నీ దాన్ని త్యాగం చేయటం, అప్పుడు వచ్చే ఫలం అది వేరుగా. అందుకని కర్మఫలము త్యాగం అనేదాన్ని, ఈ కర్మఫలం అనేదాన్ని ఎటువంటి విధంగా మనం ఆపేక్షించకూడదు, కోరుకోకూడదు. అది ఈ ఫలాపేక్ష లేకుండా మనం చేసేది ఈ సన్యాసి అనేదానికి ఒక నిర్వచనం మాత్రం. ఇంకా సన్యాసి అంటే చాలా రకాలైన నిర్వచనాలు ఉంటాయి. ఇక్కడ మనం ప్రస్తుతం గీతలో మనం చెప్పేది సన్యాసి అంటే నువ్వు ఏ కర్మ చేసినా కూడా నువ్వు ఫలాపేక్ష లేకుండా, ఎటువంటి ఆశ దాని మీద నీకు ఎటువంటి ఉద్దేశాలు లేకుండా ఆశించకుండా నువ్వు చేసేదాన్ని మాత్రమే నువ్వు కర్మ అంటారు. అలా చేసిన వాడు మాత్రమే సన్యాసి అంటారు. మనకు మొదటి శ్లోకంలో ఈ నిష్కామ కర్మ సన్యాసి అంటే ఎవరు అని చెప్పి మనకి స్వామి చెప్తున్నారు. ఇప్పుడు రెండో శ్లోకం చదువుతున్నానండి. యం సన్యాసమతి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహన్యస్త సంకల్పో యోగి భవతి కచ్చన. పాండవ, ఓ అర్జున, యం దేనిని, సన్యాసం ఇది సన్యాసమని, ప్రాహు చెప్పుదురు, తం దానిని, యోగం ఇది యోగమని, విద్ధి తెలుసుకొనుము. ఈ ఏలయనగా అసన్యస్త సంకల్ప అంటే ఫలాపేక్ష కామ క్రోధాది రూప సంకల్పములు వదలని వాడు కచ్చన ఎవడును యోగి నా భవతి కానేరడు.
మళ్ళీ ఇంకొకసారి దీన్ని నొక్కి వక్కాణిస్తున్నారు ఈ శ్లోకంలో కూడా మళ్ళీ. ఓ అర్జున, దేనిని సన్యాసం అని చెప్పుదురో దానిని యోగం అని ఎరుగుము. ఏలనగా కామాది సంకల్పమును వదలని వాడు, సంకల్పరహితుడు కానివాడు ఎవరును యోగి కాలేడు. యోగి అన్న సన్యాసి అన్న ఒకటే అని చెప్పి మనకి ఈ శ్లోకం ఫస్ట్ శ్లోకంలో చెప్పారు. అందుకని సన్యాసం అనేది ఫలాపేక్ష లేకుండా నువ్వు పనిచేస్తే నువ్వు సన్యాసివి అని చెప్పి నీకు ఒక నిర్వచనం, మనకు అర్హత ఇచ్చారు. ఇక్కడ కూడా మళ్ళీ దాన్నే ఎవరైతే సన్యాసం యోగం అని చెప్తారో, ఎవరైతే సన్యాసం చెప్తారో అదే యోగం అని మళ్ళీ ఒకసారి చెబుతూ, కామక్రోధాది సంకల్పాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, కామం, క్రోధము, ఇవన్నీ రూపము, ఫలాపేక్ష, ఇవన్నీ ఆశలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నవాడు ఎప్పటికీ కూడా సన్యాసి గాని యోగి గాని కాలేడు అని చెప్పి చెప్తున్నారు ఈ శ్లోకం. సన్యాసి ఎవరవుతారు, యోగి ఎవరవుతారు అంటే కర్మ ఫలాపేక్ష లేకుండా చేసేవాడు యోగి. ఇవన్నీ పెట్టుకొని ఉన్నవాడు యోగి కాలేడు. ఈ రెండు ఈ శ్లోకం. జ్ఞానయోగి అనేది ఆత్మ అనాత్మ వివేచన, అంటే ఆత్మ ఏంటి అనాత్మ ఏంటి, మన లోపలికి వెళ్ళి మనం దర్శించుకుంటాం. అనాత్మ అంటే బాహ్య స్వరూపం, మనం ఈ మాయా భ్రమ భ్రాంతి వీటిలో మనం మునిగిపోయి ఉంటాం. ఇట్లాంటివి దేహాది దృశ్య పదార్థాల గురించి మనకి ఎంతసేపు ఓ శరీరము, మనం ఏం చూస్తున్నాము ఏం వింటున్నాము వీటి మీదనే మనం లక్ష్యాన్ని పెట్టుకొని మన కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అంతా దాని మీదనే ఉంటుంది అన్నమాట. అట్లాంటి వాడు ఇవన్నీ వదిలేసి ఈ మనకి బాహ్య స్వరూపాన్ని, కామక్రోధాలని, భయాల్ని అన్ని వదిలేసి మనని మనం లోపలికి చూసుకొని, మన లోపలికి, మన మనసు లోపలికి, మన హృదయం లోపలకు మన అంతర్ముఖులం అయ్యి, బాహ్యముఖులం కంటే అంతర్ముఖులం అయ్యి ఎక్కువ సమయం దాని కింద మనం కేటాయించగలిగి, మనం ఎప్పుడైతే మనని మనం దర్శించుకుని ఈ మనసుని ఆ లోపల లోతుల్లోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడి నుంచి ఆత్మని దర్శించగలుగుతాము, వాళ్ళే ఈ యోగులు, సన్యాసులు అన్నమాట. అందుకని ఆత్మ అనాత్మ వివేచన ఉండాలి మన దానికి. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది ఇలా ఉండాలి, అది అలా ఉండాలి, కాబట్టి మనం ఇలా ఉంటే ఇది కరెక్ట్, ఇది ఇలా ఉంటే కాదు అనేది మనం ఆ విచక్షణ జ్ఞానం అంటాం. జ్ఞానం అనేది ఇక్కడ కూడా వస్తుంది చూడండి మళ్ళీ. విచక్షణ అనేది, ఆ డిస్కషన్ అనేది మనం చూపించగలగాలన్నమాట. దాన్ని అప్పుడే ఈ యోగత్వం అనేది, లేకపోతే ఈ ఆత్మ వివేచన అనేది మనకు వస్తుంది అనమాట. నేను నాది అనే ఏముండవు. ఎప్పుడైతే మనం అన్నిటిని వదిలేసామో, ఇది నాది, ఇది నా చోటు, నేను ఇక్కడ కూర్చున్నాను, నువ్వు లేచెళ్ళు, లేకపోతే నువ్వు జరుగు, నువ్వు లేక అక్కడ అని చెప్పి చేసేది ఇవన్నీ చేయకూడదు అనమాట. అక్కడ నువ్వు నాది నీదని ఏముంది, ఇంకా ఇదంతా మనం అర్పించేసాం, కృష్ణార్పణమస్తాను, ఇది దేవుడిది. ఇంకా దేవుడి గుడిలోకి వెళ్ళి కూర్చున్న చోటు నుంచి నేను లేవను, నేను ముందు జరగను, పక్క జరగను, ఇది నా చోటు. ఎంతసేపు ఉంటాం మన గుడిలో? 10 నిమిషాలు, ఒక అరగంట, అంతకంటే ఉండం కదా. ఇంతలోనే ఈ కుర్చీ నాది, ఈ స్థలం నాది, ఈ ఇక్కడ నుంచి నువ్వు ఈ చాప మీద నేను ముందు కూర్చొని వెళ్ళాను నేను ఇక్కడ. అదే బస్సు అనుకోండి, లేకపోతే ట్రైన్ అనుకోండి, మనం ఎంతసేపు కూర్చునేది? బస్సు అయితే దగ్గర ప్రయాణాలు ఉంటాయి కాబట్టి 1-2 గంటలు. దీంట్లోనే నేను ఖర్చు వేసుకున్నాను, ఇది నాది, నువ్వు లే అని చెప్పి మనకు ఇది ఇంకా నీది నాది అని వదిలేసి నువ్వు ఎప్పుడైతే ఈ ఈశ్వరార్పణం చేసేసిన తర్వాత నువ్వు ఎప్పుడైతే ఈ ఫలాపేక్ష అనేది లేకుండా ఉండాలి, అప్పుడు ఈ ధ్యానము అనేది ఈశ్వరార్పణ బుద్ధితో మన కర్మలు చేయాలి. ఎప్పుడు ధ్యానయోగి అని అర్థం. ఈ ధ్యానయోగి అనేవాడు ఏం చేస్తాడు? బహిర్ముఖము, మనం బయట చూసేవన్నీ సుఖాలన్నింటినీ వదిలేస్తాం. సుఖాలన్నింటినీ వదిలేసి అంతర్ముఖుడై మనం ఎంతసేపు లోపలికి చూసుకొని ఆ పరమాత్మని ధ్యానిస్తూ ఉంటాం. మనం ధ్యానం ఒకటే కదా, ధ్యానము, తపనము, మననము ఇవన్నీ మనకి నవ్వేద భక్తుల్లో మనకి చెప్పినాయి. ఈ తపస్సు ఇవన్నీ, తన్మయత్వం ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా. మనం ఎంతసేపు మనకి తేలికైంది, మనం చేయగలిగింది ఏంటంటే నామస్మరణ. నామస్మరణనే మనం ఎప్పుడూ చెప్పుకుంటూ దాన్ని తలుచుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం.
ఆ విధంగా మనం నామస్మరణ చేస్తూ ఈ బయట ఉన్నటువంటి వ్యక్తులు ఈ వృత్తాంతాలన్నింటినీ మనం వదిలేసి మనం చేసుకుని మనం ఏ సంకల్పం పెట్టుకునే వాళ్ళకి వాడు అంతర్ముఖుడు, లోపల చూసుకొని ఎప్పుడు పరమాత్మ జ్ఞానంలోనే ఉంటాడు అని చెప్పనమాట. అందుకని భక్తి యోగి అనేవాడు పరమాత్మ తప్ప మిగిలిన వస్తువులు అన్నిటి నుంచి మనం దూరంగా ఉంటాం. పిల్ల జమీందార్ సినిమా చూసి ఉంటారు కదా. చూడలేదా? చూసాను సార్. ఖచ్చితంగా చాలా రోజులు అవుతుంది సార్, జ్ఞాపకం లేదు. పర్వాలేదు. వాల్యూస్ తెలియాలి అని మెయిన్ ఉం? ఎంత ప్రాసెస్ ఉన్నా కానీ ఆ వాల్యూస్ తెలిసిన తర్వాత తనకి హ్యాండ్ ఓవర్ అవ్వాలని నోట్ రాస్తారు వాళ్ళ తాతగారు. ముందు అవన్నీ నానిదా సార్ పిల్ల జమీందార్ అంటే? నాగార్జునదే, నాని నాగేశ్వరరావుదే. నాని నాని ఆ నాని అవును, వాళ్ళ తాతయ్య ఆత్మ తిరుగుతా ఉంటది. అది వాళ్ళ తాతయ్య దగ్గర పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తుంటారు ఇతని దగ్గర ఏమైనా మార్పు ఎస్ ఎస్ వస్తుందేమోనని. ఎస్ ఎస్ ఇతనేమో ఎస్ బాగా ఆస్తిమంతుడని లెక్కలేనట్టుగా ఉంటాడు. తర్వాత మనుషుల విలువ అన్ని తెలిసిన తర్వాత నాకు ఆస్తి వద్దని అనుకున్న తర్వాతే ఆస్తి వస్తుంది. ఎస్ అదే ఆ సినిమాని. అందులో త్యాగం అనే దాని గురించి వస్తుంది. ఆ ఫ్రెండ్ కోసం అని చెప్పని 25 లక్షలు ఆపరేషన్కి అవసరం వస్తే ఆస్తి మొత్తం వదిలేసుకున్నా పర్వాలేదు, నాకు ఆగలేకపోయినా ఇక్కడ నా ఫ్రెండ్ బతకాలి అని చెప్పి 25 లక్షలు తీసుకుని ఆ ఫ్రెండ్ని బతికించుకుంటాడు. అక్కడ ఫ్రెండ్ దగ్గర నుంచి ఈయన ఆశించింది ఏమి ఉండదు, కానీ ఆ టైంలో అవసరం చేసుకున్నాడు. ఆస్తి అంతా పోయినా కూడా పర్వాలేదు అని చెప్పేసి అది దాన్ని త్యాగం అని చెప్తూ ఇంకొక చిన్న డైలాగ్ ఉంది అందులో. ఏఎల్ నారాయణ, పిఎల్ నారాయణ కదా, ఆయన ఒక డైలాగ్ ఉంది, ఆయన తెలుగులో ఇచ్చారు. ఈ మధ్య కాలంలో మనకి యంగర్ జనరేషన్ అంటే 30-35 వరకు కూడా ఏదైనా పొరపాటు చేసినా లేకపోతే ఏదైనా "షట్" అని చెప్పి మనం తిట్టుకుంటాం కదా, వింటుంటారు కదా. అవును సార్. ఏంటి లోలో ఇంతసేపు ఆలోచిస్తారేంటి? ఎవరు వినరా? తెలీదా మాట్లాడరాట్లేదు? ఉంటుంది సార్, ఉంటుంది. ఆ ఫ్లోలో వస్తుంది అలా. ఏమన్నా వెంటనే నోట్లోంచి ఏదైనా "అష్" అనేసి వస్తుంది. అది అక్కడ ఆయన ఆ డైలాగ్, అక్కడ ఒక డైలాగ్ గొప్ప ఉంటారు. ఏదైతే బయట వదిలేస్తామో, విసర్జించేస్తామో దాన్ని మనం నోట్లో పెట్టుకొని తిరుగుతున్నాం అంటాడు. అర్థమైందా? అశుద్ధాన్ని నోట్లో పెట్టుకొని తిరుగుతున్నారు అన్నారు. అసహ్యాన్ని మనం రోడ్డు పచ్చారి దానికి షిట్ అనేసి దాన్ని మనం నోట్లో పెట్టుకుని తిరుగుతామని చెప్తాడు డైలాగ్. అదొక మంచి ఇది. చిట్ అట్లాగే అని అనకూడదు సార్, అయితే అశుద్ధమా? అంతే మరి, ఆ షిట్ అంటే అశుద్ధమే కదా. ఓహో, నేను అనుకున్న పని కాలేదంటే వాళ్ళు వ్యక్తపరుస్తారు కదా భావం అనుకున్నా. అదే ఆ విసుగుని వ్యక్తపరచడం అనేది నువ్వు ఏ విధంగా వ్యక్తపరచాలనేది దానికి ఒక పద్ధతి ఉంది. నువ్వు ఏ పదం వస్తే ఆ పదాన్ని నోటికొచ్చిన పదార్థాల్లో వాడటానికి వీలేదు. ఓకే ఓకే. ఆడెవడో అక్కడో అన్నాడని చెప్పని అది పెద్దగా వ్యాపించి మొత్తం ప్రపంచం అంతా ప్రతివాడు దాంట్లోకి వెళ్ళిపోయారు. అంటే మనం చేయకూడని కర్మల్లో ఇది కూడా ఒకటి, మన భాష కూడా. ఇదివరకు ఏం చేసేవాడు, రామా ఇట్లా అయిపోయింది అనేవాడు, అయ్యో దేవుడా అనేవాళ్ళం. ఏదైనా పని జరగకపోతే ఏమనేవాళ్ళం, ఉందిగా అనుకుంటాం. ఇది పోయి ఇప్పుడు అశుద్ధాన్ని పెట్టు. ఇది మనకి అంటే ఈ మనం భాష కూడా మనకి మనం ఏ విధంగా మనం వ్యక్తపరుస్తున్నాము అనేది మనం ఏంటి అనేది చెప్తుంది. ఇప్పుడు ఈ వచ్చిన ఈ అలవాటుని బయటికి తీసేయాలంటే ఎంత కష్టం చూడండి.
ఇది మనం చేసేయాల్సిన కర్మల్లో ఇది కూడా ఒకటి ఉన్నట్టు. మన సకర్మల్లో ఇది కూడా ఒకటి అన్నమాట. ఇది అకర్మంలోకి వెళ్ళిపోతుంది. దాన్ని తీసేయటం సకర్మంలోకి వస్తుంది. అందుకని మనం ఈ దృశ్య పదార్థాలు బయట కనపడేవి ఇట్లాంటివన్నీ మనం వీటిలోంచి దూరంగా రావాలి. ఇవన్నీ త్యజించి వదిలేసి వచ్చినవాడు ఈ శ్లోకంలో ఈ దృశ్య పదార్థాల గురించి ఇవన్నీ వదిలేయటం అనమాట. దైవ పరాయణత్వం తప్ప, దేవుణ్ణి స్మరించటం తప్ప, పరమాత్మను స్మరించటం తప్ప మనం ఇంకేమి చేయకూడదు. అందుకనే ఈ శ్లోకంలో సన్యాసము యోగము ఈ రెండు ఒకటే. నువ్వు సన్యాసించిన ఒకటే, యోగం చేసినట్టే నిష్కామ కర్మ. నీ భక్తి యోగం భక్తిలో ఉన్న ఒకటే, లేదు జ్ఞానయోగం పొందిన ఒకటే. ఈ సన్యాసం అంటే జ్ఞానయోగం, యోగి అంటే నిష్కామ కర్మ, భక్తి, ఇవన్నీ ఈ రెండు ఒకటే. కాబట్టి నువ్వు ఈ మళ్ళీ ఇంకొకసారి మనకి ఈ అరిషడ్ వర్గాల గురించి మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఈ కామ క్రోధ భయాలన్నీ వదిలేయి. నువ్వు వాటి వెనక పరిగెట్టు. నీ మనసుని లాగి పట్టుకుని నువ్వు వాటి వెనక పరిగెట్టకుండా నువ్వు ఎప్పుడైతే నీ నియంత్రణలో ఉంచుకుని నువ్వు లోపలికి చూసుకుని నువ్వు సంకల్పంగా నీ భగవంతుడికి పరమాత్మని సంకల్పించుకుని నువ్వు ఆయన యొక్క పారాయణం మననము చేస్తూ ఉంటాము. అప్పుడే మనం యోగులు అవుతాము. అది కాకుండా చేయని వాళ్ళు ఎవరు యోగులు కాలేరు. వాళ్ళు ఏం చెప్పినా భక్తి యోగి, నేను భక్తికి చాలా భక్తి పరుణ్ణి, నేను చాలా ఇవన్నీ చెప్పిన ఏం చెప్పినా అది ఆ పైన చూపించేదే తప్ప, పైన పటారం అంటాం కదా, అదే తప్ప లోపల ఏమీ ఉండదు. అది కాశీకి పోయాను రామహరి, కంక తీర్థము తెచ్చాను రామహరి అని ఒక పాట ఉంది. విన్నారా ఎప్పుడన్నా? విన్నాం సార్, వినలేదా? విన్నామండి. కాశీకి పోయాను రామహరి, గంగ తీర్థము తెచ్చాను రామహరి, గంగ సినిమాలో కూడా తీర్థము. పెట్టారు. సినిమాలోదే ఇది, రాలంగిన్ను గిరిజ. ఆ రోజుల్లో పాట కులగోత్రాలు ఏదో అనుకుంటా ఆ సినిమా పేరు. అంటే కాశీకి పోలేదు రామహరి, ఇది మురికి నీళ్ళండి, కాలువలోని మురికి నీళ్ళండి రామహరి అని ఏం పాడుతుంది. అంటే పై వేషాలు, వేషజాలు, డాంపికాలు ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ వదిలేయాలి అని చెప్పి నువ్వు నీ ఆకారం కూడా కాదు, నీ యొక్క వేషధారణ మార్చినంత మాత్రాన నీ యొక్క అంతర్గతంగా నీ స్వాభావికమైన మౌలికమైనటువంటి నీ స్వభావం ఏదైతే ఉందో అది మారదు. దాన్ని మార్చుకోవాలి. కానీ నువ్వు బాహ్య రూపాన్ని మార్చుకున్నందువల్ల, ఈ అలంకారాన్ని అలా ఇవన్నీ మనం మార్చుకున్నందువల్ల నీకు ఏమీ రాదు. నువ్వు యోగి కాలేవు. నువ్వు యోగి కావాలి అంటే నీ మౌలికమైనటువంటి నీ స్వభావం ఏదైతే ఉందో దాన్ని మార్చు. నీ ఆలోచన విధానాన్ని మార్చు. నువ్వు పనిచేసే విధానాన్ని మార్చు. నువ్వు మనుషుల్ని చూసే విధానాన్ని మార్చు. నీ భాషని మార్చు. అవతల వాళ్ళని ప్రేమతో చూడు, అభిమానం చూడు. నీవు సరళమైన భాష, ప్రేమమైన భాషని మాట్లాడు. నీ దగ్గర ఉన్నది నీకు ఎక్కువ కాకపోయినా, నీకు అవసరమైనా నువ్వు అవతలవాడి నీ అవసరం కంటే అవతలవాడి అవసరం ఎక్కువైతే వాడికి ఇచ్చి. నేను ఇంతకుముందు కూడా 2-3 సార్లు చెప్పాను. మేము నిమ్స్ హాస్పిటల్కి అన్నం ఉంటే పంచడానికి వెళ్ళాము అని చెప్పాను. ఒకసారి గుర్తుందో లేదో మీకు. అంతా అయిపోయింది. లాస్ట్లో ఒక ఆయన వచ్చాడు. ఆయన్ని ఒక ఆకు తీసుకుని ఇంకో ఆకు మళ్ళీ ప్యాక్ చేసుకుని లోపల పెట్టుకున్నాడు. ఇక మేము గిన్నెలని తీసి కారులో సర్దేసేసి ఇక బయలుదేరదాం అనుకునే లోపల ఒక ఆవిడ వచ్చి, అయ్యా ఉందా అని. అమ్మ అప్పుడే కడిగేసాం అమ్మ, అయిపోయిందమ్మా అని చెప్పి. ఆ వ్యక్తి 2 ఆకులు తీసుకుని 2 పొట్లాలు తీసుకున్న వ్యక్తి ఒకటి తింటున్నాడు, రెండోది కార్లు మోటార్ సైకిల్ స్కూటర్ ఏదో ఉంది దాంట్లో పెట్టుకున్నాడు. ఆ వ్యక్తి ఆ పొట్లం తీసి ఆమెకి ఇచ్చాడు. ఎంత ఉదారత్వం
ఆయనది కాదు, ఆయన తీసుకోలేదు, కానీ ఆయన కోసం అని చెప్పి తీసుకున్నాడు. ఇంట్లో ఎవరో అవసరం ఉండే కదా తీసుకున్నాడు, ఇంట్లో ఎవరికో తీసుకెళ్ళాలని చెప్పని. అట్లాంటిది ఈమె వచ్చినప్పుడు తీసి ఇచ్చేసాడు. ఆమె ఎవరో ఆయనకు తెలియదు, ఆయన ఎవరో ఆమెకు తెలియదు, మాకు తెలియదు వాళ్ళిద్దరు ఎవరో. త్యాగం అంటే అది, కర్మ అంటే అది. ఏం ఫలం, ఆమె దగ్గర నుంచి ఏం ఆపేక్షించి, ఈయన ఎవరో తెలియని మనిషి దగ్గర నుంచి ఇవ్వాలి. ఇవ్వకపోయినా ఆమెం అడగదు. ఆ ఆకలితో ఉందని ఆ ఆకలిని గుర్తించి ఆ పొట్టం తీసి ఇచ్చాడే. మేము ఇంతమందికి పంచిపెట్టిన మా అందరికంటే ఆయన గొప్పవాడు. దాదాపుగా 40 మందికో 50 మందికో మేము ఆ రోజు భోజనం పంచాం. మా అందరికంటే ఆ ఇంటికి తీసుకెళ్దాం అనుకొని పెట్టిన దాన్ని, తనకు అవసరమైన దాన్ని తీసి ఇవ్వటం అనేది వచ్చినవాడు గొప్పవాడు. ఇందాక రమణులు చెప్పిన దాంట్లో అది మనం ఆయనకు అవసరమైన దాన్ని కంటే ఆ కరుకు తీసి త్యాగం అనేది కర్మఫలాన్ని ఆపేక్షించకుండా ఉండటం. ఇది యోగి. నువ్వు ఏమి ఆశించకుండా కర్మని చేయటం అంటే అది. మేము అన్నం వండాము, మిగిలింది మనం పడి చేయటందుకు నలుగురికి ఉపయోగపడుతుంది కానీ తీసుకెళ్ళి. కానీ ఆయన అలా కాదు, ఇలా చేశాడు. అందుకని సన్యాసి అంటే ఆ విధంగా చెప్పుకోవాలి. ఇది ఇంకా మనం చూడండి, చాలా చిన్న విషయాలు ఉంటాయి, మనం గమనించము, లేకపోతే మనకి అంత లోతుగా మనం ఆలోచించము. ఇంట్లో మనం పిండి వంటలు చేస్తాం. కొంతమంది ముందే పక్కలకు ఎవరికో చుట్టాలు పక్క పంపించాల్సిన వాళ్ళకి ముందే పంపిస్తారు. కొంతమంది భోజనం చేశాక పంపిస్తారు, కొంతమంది సాయంత్రం పంపిస్తారు. అవునా? అవును సార్. అంతే కదా. అంతేనండి, అలాగే పంపుతారండి. దాని అర్థం ఎవరి ఏంటి? స్వభావం వాళ్ళది. దాని కొంతమంది అర్థం ఏమో వేడివేడిగా మనం వండినట్టు పంపితే బాగుంటదని పంపేస్తారు. కొంతమంది ఏమో మనం తిన్నాక పంపుతాంలే పర్వాలేదులే అనుకుంటారు. ఇంకా కొంతమంది ఏమో సాయంత్రం అయినా పర్వాలేదులే మనకు ఎప్పుడైతే అట్లా అనిపించింది కదా. అసలు దాని అర్థం ఏంటి? మొదటిసారి మనం తినకుండానే వండని వెంటనే పంపిస్తే వాళ్ళ కోసం మనం చేసినట్టు. అంతే కదా. అంతేనండి, తృప్తి. ఇప్పుడు మనం మన ఇంట్లో 10 వడలు సరిపోతాయి అనుకుంటే 20 చేసాం అనుకోండి. 20 చేసినప్పుడు ఆ 10 ఎక్స్ట్రా ఎవరి కోసం, బయట వాళ్ళ కోసం చేసిందే కదా. బయట వాళ్ళ కోసం వాళ్ళకి చేస్తాం. తిని పంపించేస్తాం. అవును. తిన్నాక పంపించామంటే మన కోసం చేసి మిగిలింది పంపినట్టు. సాయంత్రం పంపిస్తే ఇంకా ఇంకెవరు తినడానికి రాలేదు, ఇంకెవరికి మనకు అవసరం లేదు, ఎదరోళ్ళు తింటారు అన్నట్టు పంపుతాం. ఏది కరెక్ట్? ఫస్ట్దే కరెక్ట్ అండి. మనం ఏం చేస్తాము? ఎంత సున్నితమైన విషయం చూడండి ఇది. మనం అందరం ఇది చేసేదే. అవునండి, ప్రతి వాళ్ళ ఇంట్లోనూ జరిగేదేనండి. ఒక్కోసారి అయితే పాడేసేది అప్పుడు ఇస్తారు. ఎందుకంటే మనకి పాడేసి ఎందుకులే వాళ్ళకి ఇస్తే వాళ్ళు తింటారు కదా అన్న ఉద్దేశంతో ఇస్తారు. అప్పటి వరకు చెట్టుకుని. అంటే నీకు పనికిరాంది, నీకు ఎక్కువైంది నువ్వు ఇస్తే అది దానం, త్యాగమా? అవునండి. మన నిత్య జీవితంలో మనం అందరం చేసేటువంటి అతి సున్నితమైన సూక్ష్మమైన పని. దీనికి వారు వీరనే లేదు, అందరం. అందరూ అవునండి. చెప్పండి గంగాభవాని గారు. అంతే కదండి, అందరూ ఒకటే కాదండి. మరి వాళ్ళ కోసం చేసే ముందు వాళ్ళకి పెడితేనే కానీ అసలు మరి ఇంట్లో ఎవరు ముట్టుకోం కదండి. పొరపాటుని ఎప్పుడైనా మిగిలిపోయింది ఉంటే ఇవ్వాలంటే వెంటనే ఇచ్చేస్తాను మిగిలింది ఉంటే, అంతేగాని దాసి పాసిపోయిన తర్వాత అది పాడైన తర్వాత ఇచ్చేవాడు కూడా అలా కాదు, తప్పు కదండి, అది కరెక్ట్ కాదు.
అసలు ముందు ఇవ్వకూడదండి మీరు అసలు ఒక మీరు తిన్నాక మిగిలింది ఒకటి ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఇవ్వకూడదు. వాళ్ళకి కాదండి. ఇప్పుడు వాళ్ళ కోసం చేసి పెట్టింది మొత్తం వాళ్ళకే పంచుతామండి. అని ఒకవేళ ఇంట్లో జనరల్ గా ఇప్పుడు మామూలుగా జనరల్ గా ఇంట్లో ఉన్నాం అనుకోండి, మనకని చేసుకుంటాం. మిగిలితే ఏం చేయాలండి? తిన్న తర్వాతనే వెంటనే ఇవ్వాలండి. అది మళ్ళీ సాయంత్రం అట్లీస్ట్ తర్వాత బాకి ఇవ్వటం కరెక్ట్ కాదు కదండి. అదే ఇవన్నీ మనం తెలియ ఇది మనకు తెలియకుండా చేసేవి, ఇవన్నీ తెలిసి కావాలని ఎవరూ చెయ్యం. ఇది చేస్తే తప్పేమి లేదు. మనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కాబట్టి దాన్ని మనం వృధా చేయకుండా ఎక్కడో చోట ఉపయోగిస్తున్నాము అనేటువంటి ఉద్దేశంతోనే మనం చేసేది. నేను అలాగే చేశాను నిన్నేనండి. వాళ్ళ కోసం ఫుడ్ తయారు చేశాను. పక్కన కొంచెం ఉన్నారండి మా పేదవాళ్ళు. ఫుడ్ తయారు చేసి ముందు ప్యాకింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేసామండి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలితేనే మేము తిన్నామండి. అది అది అప్పుడు దాంట్లో మనం వాళ్ళ కోసం చేసిందండి. కర్మ చేయటమే కానీ దాంట్లో ఫలాపేక్ష లేకుండా దీంట్లో మనకేమి మనం బాగు చేయాలి ఉంచాలి అని చెప్పి చేయటం కాదు అది. సార్ అవునండి. అప్పుడు టేస్ట్ చూసే కదా సార్ ఇస్తాం మరి. ఏమండి? మనం ఎదుటి వాళ్ళకి ఏది ఇచ్చినా సరే ముందు మనం నోట్లో కాస్త వేసుకుని అది టేస్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి బాగుండాలని చెప్పి టేస్ట్ చూసే కదా సార్ ఇస్తాం టేస్ట్ చూడటం వేరు, మిగిలిపోయిందని ఇవ్వటం వేరు. కదా సార్. ఇప్పుడు భగవంతుడిగా గోదాదేవి మరి ఆ మాలదేసుకుని ఆమె భగవంతుడికి ఇచ్చింది, శబరి ఎంగిల్ చేసి రాముల వారికి తినిపించింది. ఇవన్నీ భక్తితో స్వామికి మంచిది ఇవ్వాలి, సమర్పించాలి అనేటువంటి ఆలోచనతో చేసింది. ఇక్కడ చేసేది ఏంటి? మీరు రుచి చూసి బాగుంది, ఉప్పు కారం తక్కువ సరిపోయింది అని చెప్పి మీరు చూసుకొని మీరు తృప్తి చెందిన తర్వాత ఇవ్వటం, అవతల వాళ్ళకి మనం సరైన పదార్థాన్ని ఇవ్వాలి అనే ఆలోచన మీద. కానీ మిగిలిపోయింది మనకి ఇది ఎందుకు అని చెప్పి పక్కాళ్ళకి పంపించడం అంటే మనం మిగిలిపోయింది తినేవాళ్ళ వాడు. నీకు వాళ్ళ మీద ఉన్న గౌరవం ఉంటే నువ్వు ఇవ్వాలనుకుంటే ముందే ఇచ్చేవాడు. అవును సార్. అంతేగాని అలా ఇవ్వకూడదండి అసలు. అలా ఇవ్వకూడదు. ఇది అంటే నేను అనేది ఏంటంటే ఇది మనకు తెలియకుండానే మనం చేస్తుంటాము అని చెప్తాను. ఇది కావాలని ఎవరం చెయ్యము, మనకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవి ఎందుకు ఇప్పుడు నేను దీన్ని ఉమ్, బయటికి తీసుకురావాల్సి వచ్చింది అంటే ఈ త్యాగం గురించి చెప్తూ ఇవన్నీ గురించినప్పుడు నాకు ఇది గుర్తొచ్చింది. ఇది ఏమైంది, నా క్లాస్మేట్ ఒక విజయవాడ లాయర్, వాడు ఒక్కడే ఉంటాడు, పెళ్లి కాలేదు, చేసుకోలేదు. తర్వాత బైపాస్ సర్జరీ చేయించినప్పుడు దానికి ఎఫెక్ట్ అయ్యి చూపు పోయింది. బైపాస్ సర్జరీ ఆ చూపు పోవటం అంటే పూర్తిగా కనపడదని కాదు, ఇక అస్పష్టంగా ఒక రూపం లాంటిది ఏదో కనిపిస్తుంది అంతేగాని గుర్తుపట్టలేడు. ఆ పక్కింటి ఆవిడెవరో సరే ఒక్కడే ఉన్నాడు కదా పాపం అని చెప్పని ఆవిడ ఏదో రెండింటికో ఇప్పుడు గారెలు ఏదో పంపించింది. వీళ్ళు లాయర్ కదా, వీడు ఊరుకోకుండా అమ్మ మీరందరూ భోంచేశారా అది ఇది అని అడిగి, ఆ భోంచేసాం అంకుల్ మీకోసం అమ్మ పంపించారు అంటే, వద్దులే అమ్మ నేను తినలేనులే అని చెప్పి గౌరవంగానే తిప్పి పంపించేశాను. నేను ఎప్పుడో ఒకసారి వాడి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంటే ఎరా ఎట్లా భోజనం అది మరి ఏంటంటే నేనే చేసుకుంటున్నారా అట్లా ఏదో తణుకుంటూ అది ఇది అని మాట్లాడుతూ ఏదో మాట మీద ఇది వచ్చింది బయట. వాళ్ళకి మిగిలిపోయింది అని చెప్పి నాకు పంపిస్తారా అట్లా అని చెప్పి. ఇది అప్పటి వరకు కూడా అంత మనం సీరియస్ గా దీని గురించి ఆలోచించింది లేదు. ఓ తర్వాత మనం తీసుకునే వాళ్ళకి ఎటువంటి అభిప్రాయం వస్తుంది అనేది అర్థమైంది. అది ఇక్కడ నేను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు మనకు జరుగుతూ తెలియకుండానే ఉంటాయి. జరిగేవి అలా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కరి స్వభావం కూడా అలా ఉంటదండి. ఉంటది. అందుకని వాటిలో ఇవన్నీ కూడా మనకి కర్మ సిద్ధాంతంలోనే వస్తాయి ఇవన్నీ. అవునండి. మనం ఏదో వాళ్ళకి పంపించాము మనకు పుణ్యం వచ్చింది, ఆ పుణ్యం రాదు, పాపం వస్తుంది. ఓకేనా? క్లోజింగ్ ప్రేయర్ చేద్దాం.
ఆ, చెప్ చెప్పండి లలిత యో గారు, ఒక్క నిమిషం. లలిత. ఏం కాదు సార్, ఇక్కడైతే ఎంజాయ్ చేస్తారు సార్. అకేషనల్ గా క్వాంటిటీ ఎక్కువ చేస్తాం కదండి. ఏదైనా ఒక 20 మెంబర్స్ కైనా 10 మెంబర్స్ కైనా 100 మెంబర్స్ ఎంతకైనా సరే క్వాంటిటీ ఎప్పుడు మనం ఎక్స్ట్రా చేస్తాం కదా. నైబర్స్ ఆర్ రిలేటివ్ సర్కిల్ ఉంటారు కదా, మన ఫ్యామిలీ సర్కిల్. ఆటోమేటిక్ గా అది కామన్ అన్నట్టు. ఈవినింగ్ పంపడం తీసుకుంటాము, ఇస్తాము. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పంపేది వేడివేడిగా మీరు వండక ముందు పంపేసేది ఒక టైప్ ఆఫ్ క్వాంటిటీ ఉంటది. మళ్ళీ ఈవినింగ్ ఉంటది. ఆఫ్ కోర్స్ మన పని పాటలు కూడా మనం ఏం పెడతామా అని చూస్తారు వాళ్ళు. క్యూరియాసిటీ అంటే మేము తీసుకెళ్తాము, వీళ్ళు పెడతారు, మేము తీసుకెళ్తున్నట్టు వెయిటింగ్ లో కూడా ఉంటారు సార్. అంటే అది కామన్ గా అలవాటు అయిపోవడం వల్ల వెయిట్ చేస్తారు. అకేషన్ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మనకి ఎలాగో వస్తుంది, ఒక సమ్ ఫుడ్ వస్తుంది మనకి, దాన్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. ఇంకా ఇక్కడ ఈ వాతావరణంలో అది అలవాటు అయిపోవడం వల్ల ఏమో. కానీ మీరు చెప్పిన వెర్షన్ చూస్తే మిగిలిపోయింది మాకు ఇచ్చారా అనేది ఒక టైప్ ఆఫ్ వెర్షన్ అది. ఆ మిగిలిపోయింది ఇప్పుడు తీసుకున్నది కూడా మీరు పని వాళ్ళకి ఇవ్వటం, అసలు మనం ఏంటి, పని వాళ్ళైనా ఎవరినైనా సమానంగా చూడాలనేది మనకు తీరి ఇక్కడ సిద్ధాంతం. అవును. పని వాళ్ళకి ఒక్కోసారి ఏంటంటే మనం ముందు పని వాళ్ళకి ఇచ్చేస్తే వచ్చిన అతిథులకు తగ్గితే మళ్ళీ ఇబ్బంది అవుద్ది అనేది ఒక ఆలోచన. అవును సార్. అందుకని అతిథులు అంతా అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళకి ఇస్తే ఎక్కువైనా తక్కువైనా వాళ్ళు సర్దుకుంటారు అని చెప్పేసి ఇచ్చేస్తారు. అదే కదా మీరు చెప్పేది. అవును సార్. అవును అవును. సార్, నాకు అదే అనిపించింది సార్. అదే అది మనము పైన వాళ్ళకో పక్కింటి వాళ్ళకో పొరుగు వాళ్ళకో పంపించటం, అంతా అయిపోయిన తర్వాత మిగిలింది అది వేరు, ఇది వేరు. డైలీ పనులు ఉన్నది వేరు, వ్యవసాయంలో అన్నది ఇంకెప్పుడు వస్తూనే ఉంటారు. జనం 2-3 వస్తారు, అది మిగిలిపోద్ది ఇంకొకరు పెడతాం. అది రొటీన్, ఇంకా డైలీ చేసేసుకునేదే అది. ఆ పనులు పండగలప్పుడు గట్టా మనం వండుకుని పక్క వాళ్ళకి గట్టా ఇస్తాం చూడండి, ఆ టైంలో ఇచ్చేయి ఇప్పుడు సార్ చెప్పింది. ఆ క్వాంటిటీ అయితే ముందే వెళ్ళిపోతుందిలే సార్. డబ్బాలో సదిరి మనకి మిగిలిపోయింది. మీరు అది పంపిస్తారు, అందరూ పంపించరని కాదు, సహజంగా జరిగేది మనకు తెలియకుండా మనం చేసేది చెప్తున్నాను. కరెక్ట్ సార్. మనకు ఇప్పుడు మీరు చెప్పేవన్నీ కూడా అవి పొరపాట్లని కూడా మనకు తెలియకుండానే మనం అలా చేస్తాం. ఉంటాయి. అది పొరపాటు అనే విషయాన్ని కూడా మనం గుర్తించాం. అది చెప్పేది. భవాని గారు క్లోజింగ్ ప్రేయర్. యోగీశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ భవాని గారు. థ్యాంక్ యూ మ్యాట్రన్. సార్ థ్యాంక్ యూ అండి. గాడ్స్ వెల్త్ ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నారు? గాడ్స్ వెల్త్ ఎవరు చెప్పట్రా? మేడం చెప్తున్నానండి. గాడ్స్ వెల్త్ ఈజ్ గాడ్స్ వెల్త్ ఈజ్ circulating in my life. It comes to me in avalanches of abundance. All my needs, desires and goals are fulfilled. For I am with the God and God is with me. Day by day, in every way, I am more and more healthy, wealthy, loving, blissful, enlightened, and compassionate. దేవుని సంపద నా జీవితంలోనికి ప్రసరిస్తూ ఉంది.
సమృద్ధిగా 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 ఒక హిమపాతంలా వస్తుంది. ఒక హిమపాతంలా హిమపాతంలా వస్తుంది. వస్తుంది. నా అవసరాలు, నా అవసరాలు, అవసరాలు, నా కోరికలు, నా నా కోరికలు, కోరికలు, నా లక్ష్యాలు నా నా లక్ష్యాలు లక్ష్యాలు నెరవేరుతున్నాయి. 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 నేను దేవునితోనే ఉన్నాను. నేను దేవునితోనే ఉన్నాను. ఆ దేవుడు నాతోనే ఉన్నాడు. ఆ ఆ దేవుడు దేవుడు నాతోనే నాతోనే ఉన్నాడు. ఉన్నాడు. ప్రతిరోజు 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 ప్రతి విషయంలోనూ ప్రతి ప్రతి విషయంలోనూ విషయంలోనూ నేను పూర్తి ఆరోగ్యంగాను, నేను పూర్తి నేను పూర్తి ఆరోగ్యంగా, ఆరోగ్యంగాను, ఆనందంగాను, 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 ఐశ్వర్యంతోనూ, ఐశ్వర్యంతోను, సంపూర్ణ జ్ఞానంతోనూ, సంపూర్ణ జ్ఞానంతోను, ప్రేమతోనూ, ప్రేమతోను, కరుణతోనూ ఉంటున్నాను. కరుణతోను ఉంటున్నాను. ఓం షిరిడి వాసాయ విద్మహే ఓం శ్రీనివాసాయ విద్మహే సర్వసిద్ధిచ్చ ధీమహి సర్వసిద్ధిచ్చ ధీమహి తన్నో సాయి ప్రచోదయాత్. తన్నో సాయి ప్రచోదయాత్. ఓం స్కందాయ విద్మహే ఓం స్కందాయ విద్మహే మహే ఋషి సాక్షాత్ ధీమహి ఋషి సాక్షాత్ ధీమహి తన్నో రమణ ప్రచోదయాత్. తన్నో రమణ ప్రచోదయాత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం నమ శివాయ. హరి హరి ఓం ఓం నమః నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ భవాని గారు. థ్యాంక్ యూ అండి. బై బై. లక్ష్మీదేవి Thank you, ప్రభావతి everybody. ఏమైంది? చాలా సైలెంట్ గా ఉంటున్నారు.